तदनन्तरं शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि वस्त्रयुगं समर्पयामि अभिवस्त्रासोसनानिशाभिधेनो सुदुःखा पूजमानः अभिचन्द्रावर्तधेनो अभिवस्त्रं समर्पयामि अक्षितुలు వేండి यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिरसहनं पुरस्तादु आयुष्यमग्रिं प्रतिमुञ्च शुक्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीताते अक्षतां नोपयामि गन्धान्तारयामि गन्धद्वारां दुरादृश नित्यबुद्धां करीशिनीः ईश्वरेहं धर्मभूतानां साविहोपत्रये स्त्रियों वत्सु कुङ्कुम वेण्डि या गुङ्गोर्या वा श्रीरागा या सरस्वती इंद्राणी मक्षपुते वरुणानि ऊर्जयेः अहिरीको हि पर्येति बाहुं जाया हेति परिपाकमानः अध्वर्नो विश्वाममयनानि विद्वान् पुमान् पुमानं संपरिपात विश्वदः अथा पुष्पाणि पूजयामि अथा पुष्पाणि ఇంకా సి 105 వెంకటేశ్వరరావు గారు 3500 పాడారు 3500 ఒకటోసారి 3500 రెండోసారి 3500 రెండోసారి 3500 రెండోసారి మళ్ళీ సంవత్సరం అవుతుంది ఇలాంటి ఆపర్చునిటీ దొరకడానికి ఏంట్రా మర్చిపోయాను రా ఎలా ఉంటుంది చెప్పు ఓం నమః శివాయ ఓం నమః శివాయ
జగదాధారం చెయ్యవమ్మా. Vivek Ganesh. రేపేలా బర్త్డే చూడు, పెద్దగా పందిరి వేసి అందరిని పిలిచి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి పెద్ద కేక్ చేసి దాన్ని కట్ చేసి తినాలి. అర్థమైందా? సరే అండి, సరే. ఇప్పుడు నీకు అర్థం కావట్లా, నెక్స్ట్ వీకే మన వెడ్డింగ్ డే, గుర్తుందా? వెడ్డింగ్ డే ఏంటి? ప్రతి సంవత్సరం వస్తుంది. దాన్ని చేసుకుందే పెద్ద కష్టం. మళ్ళీ దాని వెడ్డింగ్ డే సెలబ్రేషన్ ఒకటా? నేను అసలు చేయను వెడ్డింగ్ డే. అదొక బ్లాక్ డే. అబ్బా ప్లీజ్ రా బంగారం, నా మాట వినురా. నేను పుట్టిందే ఈ ప్రపంచానికి ఒక పెద్ద వెలుగు తెలుసా? నేను పుట్టిన 1966 లో ఈ రైల్లో ఫామ్ అయింది. అంత గొప్ప ఇయర్ తెలుసా నీకు? ఆ ఇయర్ ని సెలబ్రేట్ చేయాలి, బర్త్డే సెలబ్రేట్ చేయాలి. అదో మా కోటేశ్వరరావు గారు కూడా వచ్చారు, ఏటీఎం గారు. అందరినీ పిలిచి మంచి కేక్ కట్ చేసి అందరికి వీలైతే అది కూడా. నీకేం తెలుసు అయ్యా, నువ్వేమన్నా నా బర్త్డే అంటావు. మా ఇంటి పక్కోళ్ళు ఏంటి మీ ఆయన ఎన్నో పుట్టినరోజు ఎంతేసి అని అడుగుతారు. అందుకని నాకు భయం, అందుకే పుట్టినరోజు చేసుకోవద్దురా. అందుకనే కదా మ్యారేజ్ డే ఎన్ని సంవత్సరాలు అయిందంటే నేను ఎప్పుడు ఎవరు చెప్పను. 35 ఏళ్ళు అంటే ఈమెకు 35 ఏళ్ళు అయింది ఆ పెళ్ళి అనుకుంటాను. నేను ఎప్పుడు నిన్నే పెళ్ళయిందంట. కాబట్టి మ్యారేజ్ డే చేయొద్దు, బర్త్డే మాత్రమే చేద్దాం. కాదండి, వెడ్డింగ్ డే. ఇక బాలాజీ గారు కూడా క్యాటరింగ్ అది అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. బర్త్డే చేద్దాము, వీలైతే 1000 మందిని పిలుస్తాం. 1000 మందిని. మ్యారేజ్ డే అసలు చేయకూడదు. నేనైతే అస్సలకి ఒప్పుకో. ఇట్స్ బ్లాక్ డే చెప్తున్నా నేను. నేను చెప్పేదే రైట్. ఇట్స్ బ్లాక్ డే. అబ్బా ప్లీజ్ రా. మ్యారేజ్ డే బ్లాక్ డే చేయొద్దు అసలు. నేను చెప్పేది నేను అసలు చేయను. ప్రతిదీ వింటున్నాను కదా. నేను అసలు చేయను. అరే ఎందుకు ఇలా పారిపోతావు? పారిపోవడం కాదు, మళ్ళీ వస్తా ఇట్లా. చేయను, మ్యారేజ్ డే. అరే నీకు విషయం తెలుసా? ఇంత పెద్ద మొగుడు బర్త్డే అంటే బర్త్డే కన్నా వెడ్డింగ్ డే రా. నిన్ను పరాయిస్తున్నాను కదా, దాని గురించి అయినా చేస్తానని చెప్తున్నా. ఏంటి నువ్వు నన్ను పరాయిస్తున్నావు? ఏమన్నాను? దేవుడా, పెళ్ళైనప్పటి నుంచి నా చుట్టంతా ఊడిపోయి చూడు, గుళ్ళు అయిపోయింది. అయ్యో టోపీ పెట్టుకుంటున్నా, అంతా సిగ్గుపడతానేమో. థ్యాంక్ యూ. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. పిచ్చివాడిని పేరు చాటున మాటు వేసినావు, పిచ్చివాడిని పేరు చాటున మాటు వేసినావు, పిల్లదాని పెదవి మీద కాటు వేసినావు. సరి 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 చెంగావి తంగు తీర కన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. పట్టు బట్టి తాళి బొట్టు కట్టి నేను దంచితే నీ గుండె దడదడా.
గుండె జడగడా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి కొత్త టీ షర్టు ఏం సంగతి అని చూస్తున్నారా? ఈరోజు మా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొద్ది క్షణాల్లో మా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఆవరణకి మిమ్మల్ని తీసుకెళ్తాను, మా క్లబ్ ఆవరణకి. అక్కడ మీరు మంచి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ జరిగే ఇనాగ్రేషన్ చూస్తారు. అలాగే రేపు డ్రామాలు, సూపర్ జోడీ, తర్వాత స్టాండప్ కామెడీ, ఈ మూడిట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అన్ని విశేషాలు మీ ముందుకు నేను తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి. కిట్టా గణేష్. ఇదే మా క్లబ్ ఆవరణ. ఆల్రెడీ కోలాహలం స్టార్ట్ అయిపోయింది. మా మీట్ గురించి, స్పోర్ట్స్ మీట్ గురించి పెద్ద ఇది కూడా పెట్టారు. మన ఆర్చ్ ఇది మన కార్నాక రోడ్లో ఉండేది. ఇదనమాట మెట్రో పిల్లర్ పైన కనిపిస్తుంది. కార్నాక రోడ్లో ఉంటుంది మా క్లబ్. ఇది ఈరోజు స్పోర్ట్స్ మీట్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు అనమాట. రేపు మన డ్రామాలు, జబర్దస్త్ జోడీ ప్లస్ స్టాండప్ కామెడీ ఉంది. చూస్తూనే ఉండండి. May I request Shri A.K. Rawat. యామి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ మేము బతుకమ్మ ప్రాక్టీస్ చేస్తున్నాము. మేమందరం కలిసి ఇక్కడ కింద సెల్లార్లో ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. బతుకమ్మకి ఇట్లా ప్రోగ్రామ్స్ ఆడుతున్నాము. నీకు ఎలా తెలిసి ఇవన్నీ? అలా తెలిసిపోతుంది. సూపర్ సూపర్. దీపావళి, హ్యాపీ దీపావళి. లైట్స్ చూపిద్దాం అందరికీ. ఈ లైట్లో ఆ లైట్ కనపట్లేదు. హాయ్. లైట్స్ డెకరేటెడ్ ఇన్ అవర్ జై గణేష్ నిలయం, ద న్యూ అండ్ వండర్ఫుల్ హౌస్. బాల్కనీలో చూడండి. బాల్కనీలో దీపాలు, కింద దీపాలు, గేట్ దగ్గర. అబ్బాయి చూసారా మీరు? ఎప్పుడు ఉంటాడు అక్కడే. ఈజ్ అవర్ రక్షక్. చూపడా ఇట్రా ఇట్రా మొత్తం కెమెరాలో చూడు. అది ఎలాగలి తీసినప్పుడు కింద పడింది. అదే మంది పడితే అన్నీ ఎందుకు అక్కడ. హాయ్, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. హాయ్. మా బాల్కనీ లైట్స్ సూపర్ సూపర్ లైట్స్. దీపాలు కూడా పెట్టాము. కింద లైట్స్ గేట్ లైట్స్. హాయిగా మీ ఆయన భద్రంగా చూసుకో. అది హాయిగా ఉంటే మీ ఆయన బాగా. అదే అందుకనే చెప్పేది, భద్రంగా చూసుకోమంటే బాగా ఎవరు చూసుకో.
ఫోటోగ్రాఫర్ కావాలి. వాటర్ ఫాల్స్ ఫంక్షన్ హాల్లో కదా, బాగుందా? భద్ర గారి ఫంక్షన్ చాలా బాగుంది కదా. భోజనం బాగుందా? చికెను, మటను, మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, ప్రాన్స్, వారే వా సూపర్. Sasi, welcome, come. Thank you. రైట్ కాల్ Yay! ఇప్పుడు లైటింగ్ Wow, beautiful. Beautiful house. చాలా బాగుంది. నచ్చుతుంది అసలు. హాయ్, మనం దీపం బిల్డింగ్, సెక్రటరీస్ బిల్డింగ్ ఎదురుంది వచ్చాము. మా అబ్బాయి వచ్చాడు, మా అబ్బాయితో నేను కూడా వచ్చాను చూపించడానికి. వండర్ఫుల్ సైట్ టు సీ. ఇదే నెక్లెస్ రోడ్ వ్యూ. మనం అక్కడ దీని నుంచి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అంబేద్కర్ అనమాట. సో ఇదంతా నెక్లెస్ రోడ్ ప్లస్ ట్యాంక్ బండ్ యూ కెన్ సీ విత్ నెక్లెస్ రోడ్. అండ్ బ్యాక్ సైడ్ యూ కెన్ సీ దట్ తెలంగాణ సెక్రటరియట్ జెండా బిల్డింగ్. మెట్లు చాలా బాగున్నాయంట శ్రీదేవికి. బుడ్డ మెట్లు, కష్టపడక్కర్లే. అలా ఇనుప మెట్లు, ఐరన్ మెట్లు, చాలా బాగుంది. స్ట్రీట్కి వచ్చాం. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం అనమాట. గణేష్ మహారాజ్కి జై. ఓం మహాగణాధిపతే నమః. ఓం మహాగణాధిపతే నమః. చాలు అంటున్నాం, వాళ్ళు చాలు అంటున్నాం. ఓం మహాగణాధిపతే నమః. శ్రీమన్మహావిద్యేశ్వర. విశాఖ ఎక్స్ప్రెస్ రేకులు కాదమ్మా, విశాఖ ఆస్బెస్టస్ రేకులు. మా తాతగారు వేసిన రేకులు ఇప్పటికీ చెక్కుచ్చదలేదు. హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయితో ఈరోజు చార్మినార్కి వచ్చాం. చూద్దాం చార్మినార్లో మొత్తం ఎంత మార్కెటే కనిపిస్తుంది. ఫుట్పాత్ మీద మార్కెట్ అంటాం. ఇక్కడ రోడ్డు బ్లాక్ చేసి మార్కెట్ ఉందన్నమాట. హాయిగా కొనుక్కునే వాళ్ళు బాగా కొనుక్కోవచ్చు. ఫుల్ కొనుక్కుంటున్నారు. చూస్తాండి, అన్ని ఎవ్రీథింగ్ ఇది అవైలబుల్. కప్స్ నుంచి అదే శ్రీదేవి, మా అబ్బాయి ఇద్దరు ఉన్నారు. శ్రీదేవి చార్మినార్ దగ్గర వచ్చాం. జై చార్మినార్ అని పీచు మిఠాయి తింటుంది శ్రీదేవి. తీసుకో పీచు మిఠాయి, సోన్ పాపిడి. బాగుందా ఏసై? హాయ్, బాగుందా చార్మినార్ ట్రిప్? చార్మినార్కి వచ్చాం. ఇక్కడ చుట్టూరు కాలంలో కార్లు, బస్సులు అన్నీ వచ్చాయి లోపల దాకా. ఇది ఇటు 2 కిలోమీటర్, అటు 2 కిలోమీటర్ మొత్తం బ్లాక్ చేసేసి ఇక్కడంతా టోటల్ మార్కెటింగ్ నడుస్తూ ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం అత్తర్ సాయిబు అన్నట్టు టోటల్ అత్తరు. ఎంత స్మెల్ బాగుంటుందంటే మనకు జనరల్గా కొంతమందికి అంత స్మెల్ మనం తట్టుకోలేము. అలా అంటే మన అలవాటు అనమాట. కానీ జనరల్గా ఈ అత్తర్ సాయిబు పెట్టే ఈ అత్తరు చాలా మంచి స్మెల్ వస్తుంది. మన సెంట్లని పనికిరావాళ్ళు ముందు. ఒక్కసారి పెట్టారంటే సాయంత్రం దాకా స్మెల్ అలా అత్తర్ స్మెల్ వస్తూనే ఉంటుంది. అత్తర్ స్టోరీ. చూడండి చార్మినార్ ట్రిప్ బాగుందా? చార్మినార్ చూసారా? చార్మినార్ చూడండి, చార్మినార్ ఎంత వెలుగుతుంది చూడండి.
అబ్బాయితో వచ్చాను. నేను కూడా చార్మినార్ చూసి చాలా రోజులు అయింది. మా అబ్బాయి చార్మినార్ చూస్తాను అంటే వాళ్ళు చూసుకొని వచ్చాను అనమాట. చార్మినార్ చూశాను. శ్రీదేవి అంతలోపు ఇప్పుడు ఏదో షాపింగ్ చేయడానికి వెళ్ళిపోతుంది. నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళిపోతాను. నైస్ షాపింగ్ ప్లేస్. ఆడవాళ్ళకి మెయిన్గా చాలా బాగా నచ్చుతుంది షాపింగ్ ప్లేస్ ఇది. అయిపోయింది చార్మినార్ ట్రిప్. చార్మినార్ నేను ముందుకెళ్తుంటే అది వెనకెళ్తుంది. టూ మచ్ కదా, నాతో పాటు రావాలి. నేను వచ్చినప్పుడు నాతో రావాలి కదా. నేను చార్మినార్ వదిలి ముందుకెళ్తుంటే ఆ చార్మినార్ వెనకెళ్ళిపోతుంది. బాయ్, కనిపిస్తుందా చార్మినార్? షాపులన్నీ అయిపోయినాయి. 10:40 మళ్ళీ షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. 11:30 వరకు షాప్స్ ఉంటాయి. చార్మినార్ అంతా ఫుల్ బిజీ ఏరియా. 11:30 వరకు షాప్స్ అన్నీ ఉంటాయి. శ్రీదేవి చెప్పులు తీస్తుంది. ససి అన్నీ రిమైనింగ్ పీపుల్ అందరూ సైడ్ అయిపోవాలి. మరి ఇంత అద్భుతంగా డాన్స్ చేసినటువంటి ఈ జంటకి ఒక్కసారి గట్టిగా క్లాస్. ఇంకా చూడాలి అనిపిస్తుంది, ఆగట్లేదు డాన్స్ చేస్తుంటే. సత్యం గారు, మీ పెర్ఫార్మెన్స్ ఎక్కడో లోపల ఆ గదిలోకి వెళ్ళి చేయకపోయారా? ఇంకా అదే సార్, ఇప్పుడైతే మేడం గారి పర్ఫార్మెన్స్. మీరు అందరూ సైడ్కి వెళ్ళండి నాన్న, మీకు తర్వాత పెడతాను. ప్రియమైన నీకు మనసులో ఉన్నది సాంగ్. మనసులో ఉన్నది చెప్పాలనున్నది ఓన్లీ సింగిల్. హాయ్ శ్రీదేవి, ఈరోజు ఫైనల్ దర్శనానికి మనం బయలుదేరామా? చూడండి, బొట్లు చాలా బాగా పెట్టాడు కుర్రోడు పిల్లోడు పాపం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఫైనల్ స్వర్ణరథంకి వెళ్తున్నామా? వెరీ గుడ్. స్వర్ణరథం సేవకి వెళ్తున్నాం, అంతేనా? రైట్. మూడో దర్శనం, దివ్య దర్శనం. రైట్. సాయంత్రం పూట మంత్రాలయంలో హాయిగా పునర్దర్శనం ప్రాప్తి చేస్తుంది. మళ్ళీ దర్శనం చేస్తుంటే ఎంత హాయిగా ఉంది. జై శ్రీ రాఘవేంద్ర స్వామికి జై. మీకు ఫ్రోజన్ షోల్డర్ ఉందా? సఫిల్ కూడా పార్కింగ్ రండి. ఇక్కడ చేతులు తిప్పే రింగ్లు ఉన్నాయి, చేతులు తిప్పే చక్రం ఉంది. ఆ చక్రాన్ని తిప్పుతూనే ఉండండి. మీకు మీ ఫ్రోజన్ షోల్డర్ సరి అయిపోయి
హాయిగా మీరు మీ దినచర్య కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పుకుంటున్నాను. జై హింద్. సంతోషమే సగం బలం. హాస్పిటల్లో ఉన్న ప్రతి స్టాఫ్ వాళ్ళని పొగడాల్సిన రోజు ఇది. వాళ్ళ మంచి కేర్ వల్ల ఎంతోమంది అనారోగ్యంగా వచ్చి ఆరోగ్యంగా వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారు. ఇలాగే మీరు సంతోషంగా హ్యాపీగా మీ సర్వీస్ చేయండి. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ ఎ సర్వీస్ టు గాడ్ అంటారు. వీడియో ఫోటో రెండు మావాడు అస్సలు స్టేజ్ మీద మాట్లాడితే వదిలినండి ఏదో నేను మాట్లాడాను. ఎండాకాలం మళ్ళీ ఎప్పుడు ఎండాకాలం ఎప్పుడు ఎండాకాలం హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన లెజెండరీ సిరీస్లో నంబర్ 2 పర్సన్గా మనం ఒక మహోన్నతమైన వ్యక్తిని కలవబోతున్నాం. ఆయన చేసిన సేవలు, ఆయన యొక్క జీవిత చరిత్ర మొత్తం చూసుకుని వద్దామా? పదండి. ఒక లెజెండ్ని చూడడానికి వెళ్తున్నాం కదా, శ్రీదేవి పళ్ళు కూడా తీసుకుంటుంది. జనరల్గా ఎవరైనా పెద్దవాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు ఏదో పళ్ళు లేకపోతే ఒక స్వీట్ బాక్స్ ఒక కారణం ఏదో తీసుకురాలి. సో శ్రీదేవి ఆ పద్ధతులన్నీ బాగా పాటిస్తుంది. పళ్ళు తీసుకొస్తుంది. మనం ఈరోజు చూడబోయే లెజెండ్ ఎదురుగా ఉన్న పెద్ద అపార్ట్మెంట్లో ఉంటారు. అది కీర్తి వ్యవస్థ అని ఒక బిల్డింగ్. ఇది లాలాపేట సెంటర్ అనమాట. మనం ఇంట్లోకి వెళ్దాం. మన ఈనాటి లెజెండ్ని కలుద్దామా? ప్రసాద్ గారిని కలుద్దామా? టీఏకే ప్రసాద్, ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఇన్ రైల్వేస్ విత్ ఎ క్లీన్ చిట్. కరప్షన్కి చాలా దూరం ఉండే ఏకైక ఆఫీసర్ని మనం ఈరోజు కలవబోతున్నాం. కలుద్దాం రండి. హాయ్ సార్, ప్రసాద్ గారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ. ఈరోజు మీ ముందు మేము ఇలా మిమ్మల్ని సన్మానం చేసుకుంటూ మీతో ముచ్చటించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వృతా భక్తి అన్నట్టు థ్యాంక్ యూ సార్. ఆగండి, అప్పుడే అయిపోలేదు. ఒక డైలాగ్ ఉంది. ఇంకొకటా? మనసు మమత, అనురాగం లేని దాంపత్యం పత్యం కూర లాంటివండి. అర్థమైందా? ఇప్పుడు చెప్తాను. ఉప్పు కారం లేని కూర లాంటిది కూడా. ఏది? పత్యం కూర లాంటిది. నా గుండెల్లో పిల్లున అగ్నిపర్వతం బద్దలవుతుంది. చూడవా కిరణ్? కిరణ్ వాడేవాడే? అదేనండి, నా మనసు బాధపడినప్పుడల్లా మిమ్మల్ని పేరుతో పిలుస్తాను. వాము వాము వాము, నీకు సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక నీతో ఉండడం నా వల్ల కాదు. అప్పటికి చెప్తున్నాం, సినిమాలు మానేయమంటే మా నాన్న ఇచ్చిన డబ్బుతోనన్నా వెళ్తానంటావు. ఇక నా వల్ల కాదు. ఓ పని చేయి, నువ్వు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము ఇలా చిన్న డ్రామాలు చేసి మీ మెప్పు పొందాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మన్నించి తప్పులుంటే కాయండి, మంచి కమెంట్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలా మిమ్మల్ని నవ్వించాలనే తపనతో మేము ఇలా చిన్న డ్రామాలు చేస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ కిట్టా గణేష్ ఫర్ సాంగ్స్, ఫర్ డ్రామాస్, ఫర్ కుకింగ్, ఫర్ టూర్స్ అండ్ ట్రావెల్స్. అండ్ ద లెజెండ్ ఈజ్ ఎ లెజెండ్. ఆ లెజెండ్ కార్యక్రమం కూడా చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక నిమిషం,
ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. మన పెళ్లి కొడుకు సిఎస్ఆర్ ప్రసాద్. ఎంత నీకు ఏజ్ చెప్పు, పర్వాలేదు. 26. సినిమాలో కాదు, నీ రిజల్ట్లో చెప్పాయా? 50+. 50+ చెప్పు, పర్వాలేదు. ఇంకే పెళ్ళి ఇచ్చేది లేదు. వీడికి 58 అండి. 50+ అంటాడు. 50+ అండి. నేను అఫ్కోర్స్ గణేష్ మీ అందరికీ తెలుసు, శ్రీదేవి కూడా మీకు తెలుసు. ఇందులో శ్రీదేవి పెళ్లి కూతురు తల్లిగా చేసింది, నేను పెళ్ళిళ్ళ పేరాయని, ఈయన పెళ్లి కొడుకు అనమాట. చూడండి ఎట్లా ఉన్నాడు పెళ్లి కొడుకు. నీకు పెళ్ళి అవసరమా? పదా. థ్యాంక్ యూ, బాయ్. சொல்லத்தான் நினைக்கிறேன், சொல்லாமல் தவிக்கிறேன், காதல் சுகமானது, வாசற்படி ஓரமா నన్ను కోరిన మగాళ్ళు ఎవరు, నాకు నచ్చలేదే వాటుడు, నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో. నాకన్నా నీకున్న తాకీదు లేంటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా. హాయ్, ట్రైన్ దిగాం, ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కబోయే శ్రీవారి మెట్లు చాలా పురాతనమైనది. ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే, ఈ మెట్ల నుంచే. తర్వాత అలిపిరి మెట్లు స్టార్ట్ అయింది. ఈ మెట్ల ద్వారా స్వామివారి పైకి వెళ్ళారంట. జగన్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే అలిపిరి మెట్లు అనేది రీసెంట్గా వచ్చింది. శ్రీవారి మెట్లు 6 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు అంటే మనం 3 కిలోమీటరా తగ్గించారు, 3కి వచ్చేసింది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చారు అందరూ, శ్రీవారి మెట్లకు వచ్చారా? ఇంకా వాకింగ్ స్టార్టా? లెట్ us go. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతారు అందరూ దేవుడి దగ్గర పోవడానికి. ముందు మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆపద ముక్కుడువాడ అనాథ రక్షక గోవింద గోవింద. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఆంజనేయ గోవింద 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 గోవింద. వస్తుందా? ఏం లేదు, అసలు లేదు, ఏం లేదు, హాయిగా. మెట్లు మనం సిటీలో ఉంటే మెట్లకి అలవాట్లేదు, నడిచి అలవాట్లేదు. బండ్లు కార్లు తిరిగితే పోటీ పడక్కర్లేదు, మాకు తెలుసు ఒకరికొకరి పోటీ అని. ఇప్పుడు చాలా చక్కగా పాడారు. మన ఎల్పి రావు గారిని ఒకసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుకుంటున్నాను. బర్త్డే బాయ్ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అహో
తన పల్లవి పాడే చల్లని రోజు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ఎల్పి రావు గారు. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ ఎల్పి రావు సార్. హ్యాపీ బర్త్డే టు యూ. ఎల్పి రావు గారు అంటే లక్ష్మీపతిరావు గారు. ఆయన పేరులోనే లక్ష్మి ఉంది, కానీ అందరి దగ్గర లక్ష్మి ఉంటుంది, ఎవరు పక్కింటికి ఇవ్వడు. నేనైతే 10 రూపాయలు కూడా పక్క అడిగివాను. కానీ ఈయన ఈరోజు జరిగిన, నాకు తెలిసి ఈరోజే కాదు, నాకు తెలిసి ఒక 2 years నుంచి ప్రతి ప్రోగ్రామ్కి, ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్కి హీ విల్ గివ్ సమ్ డొనేషన్. ఎప్పుడు డొనేషన్ మనం అమౌంట్లో ఎప్పుడు చెప్పకూడదు, సమ్ డొనేషన్. అండ్ ఎవ్రీ మీట్లో ఇలా పేరు, ఈయన ఫోటో ఇలా ఉంటుందన్నమాట. ఈయన రోజు 2 ఫోటోలు తీసుకుంటాడు, అంటే ఫోటోలు ఇస్తూ ఉండాలి కాబట్టి ఫోటోలు ఇవ్వడానికి ముందు డొనేషన్ ఇస్తారు, అది ముఖ్యమైన విషయం. కాబట్టి మీరు ఇలాగే ఎల్లకాలం మాలాంటి కళాకారులని ప్రోత్సహిస్తూ, ఆర్టిస్టులకి వీలైనంత డొనేషన్ ఇస్తూ, మీ డొనేషన్ డెఫినెట్గా బిగ్ సపోర్ట్ టు అస్. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక మీట్ చేయాలంటే అది ఈజీ కాదు ఈ కాలంలో. బట్ యువర్ డొనేషన్ ఈజ్ రియల్లీ గోయింగ్ టు సపోర్ట్ అస్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. మీరు ఇలాగే హాయిగా హ్యాపీగా ఎల్లవేళలా డొనేషన్లు ఇస్తూ అందరి మనసులో ఇలాగే ఉండిపోవాలని కోరుతూ, మాకు చిన్న ఇది సాలో కప్పి కూర్చోండి సార్. మా ఆయన వినడండి, మా జగన్మోహన్ రావు గారు చెప్తే వేయండి. కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి సార్. మా అందరికీ మీరు ఆప్త మిత్రులు. వేయండి, ఇదిగండి. ఇట్లా అనుకుంటావే ముందుగా. ఒక చిరు సత్కారం, ఎందుకంటే చంద్రుడికి నూలు పోగానే మాకు చిన్నప్పుడు డైలాగ్ బాగా గుర్తుందనమాట. అలాగే ఆయనకి సత్కారం చేసేవాళ్ళం కాదు, మనం ఆయనకి పెద్దగా ఏం చేసేవాళ్ళం, కానీ జస్ట్ మా అభిమానం కొద్దీ ఒక చిన్న షాలు ప్లస్ ఒక చిన్న ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ప్రోగ్రామ్కి వచ్చారు, మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గణేష్ గారు గత 3 సంవత్సరాల కంటే ఎక్కువే, ఇంకా 3-4 సంవత్సరాల నుంచి తెలిసిండి. గణేష్ గారు, శ్రీదేవి గారు చాలా అదొక పట్టుదలతోటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, కానీ చాలా అద్భుతంగా చేస్తారు. అది వాళ్ళ ప్యాషన్, అదొక సరదా. అంటే నేను కంట్రిబ్యూట్ చేయడం అన్నది అదొక పెద్ద గొప్ప విషయం ఏం కాదు, నేను చాలామంది కంట్రిబ్యూట్ చేస్తున్నాను. కాకపోతే గణేష్ గారు ఆయన క్వాలిటీ అది ఎవరికీ రాదు. అలాగే ఆడియన్స్ని కూడా ఆయన చాలా ప్రేమిస్తారు. అదే పాటలు పాడేవాళ్ళు కూడా నేను చూస్తున్నాను, అప్పటి నుంచి అందరూ అదే బ్యాచ్ ఉన్నారు, కానీ ఎవరు మారలేదు, ఎవరు వెళ్ళలేదు. అంటే దానికి కారణం ఏంటంటే గణేష్ గారు, శ్రీదేవి గారితో ఉన్నటువంటి అదొక మమైకం, వాళ్ళందరూ అభిమానం, గౌరవం, ఒక మమైకం, ఇంకా వాళ్ళందరూ కలిసిపోయి ఉంటారు అంతే. అలాగే జగన్మోహన్ రావు గారు, శ్యామల గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు, ప్రతి ప్రోగ్రాంలోనూ నాతో మాట్లాడతారు, అన్నీ తెలుసు. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా విడిపోవడం అనేది ఉండదు. అదే ఎక్కడికైనా ఊరు కాశీ కానీ ఎక్కడికైనా వెళ్తే కానీ తప్పదు, కానీ లేకపోతే ప్రతి ప్రోగ్రాంలోనే వస్తారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు అలాగే అందరూ కలిశారు. అలాగే గణేష్ గారు ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ యొక్క అభిమానానికి. గణేష్ గారు, శ్రీదేవి గారు, జగన్మోహన్ రావు గారు, శ్యామల గారు, అలాగే వచ్చిన మన జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొనే మన సభ్యులు అందరూ, రావు గారు కానీ మొత్తం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వారే వా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ ఒకసారి ఈ యంగ్ కపుల్కి ఒకసారి మన హర్షధ్వానాల మధ్య
తర్వాత సాంగ్తో మన ముందుకు వస్తున్నారు వేదవతి గారు. పొగడా పూలైనా పొగడే అందాలే మెరిసే మలి సంధ్య వేళలో మళ్ళీ మందారం పిల్లకి సింగారం చేసే మధుమాస వేళలో నా రాగమే నీ ఆరాధనై చిరంజీవిగా దీవించనా హ్యాపీ బర్త్డే టు యూ. మల్లెపూల మారానికి బంతి పూల పారాని గున్నమావి పందిళ్ళలోనా కన్నెజాజి ముంగిళ్ళలోనా కోకిలమ్మ పాట కచేరీ వేలు చేలల్లో వేయి వేళల్లో కురిసే వెన్నెల్ల నవ్వుతో పుట్టే సూర్యుడు బొట్టే ఈనాడు మురిసే మొత్తైదు శోభలో నీ సౌభాగ్యమే నా సంగీతమై ఈ జన్మకి జీవించనా హ్యాపీ బర్త్డే టు యూ. 100 ఏళ్ళు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్. శ్రీదేవి మీద ఉన్న తన యొక్క ప్రేమానురాగాలు, అభిమానం, ఆత్మీయత ఏమన్నా అనండి, అవన్నీ కూడా తన పాట రూపంలో చాలా చక్కగా వ్యక్తీకరించారు మన గణేష్ గారు. మనందరికీ తెలిసిందే వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యం. ఎవరో చెప్పారు. తర్వాత పాటతో మన ముందుకు వస్తున్నారు. ఎవరో చెప్పారు అనే పాటతో గణేష్ శ్రీదేవి దంపతులు. గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్కి ప్రెసిడెంటు నాకైతే మహారాణి అండి. మల్లెపూల మహారాణికి कितना इसको समझाता हूँ, कितना इसको बहलाता हूँ, कितना इसको समझाता हूँ, कितना इसको बहलाता हूँ. युद्धोदकस्नानं समर्पयामि वस्त्रयुगं समर्पयामि अभिवस्त्रादोषणानिशाभिधेनो सुदुःखा पूजमानः अभिचन्द्रावर्तमेनो अभिवस्त्रं समर्पयामि अक्षितुर्वेण्डि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिरसहनं पुरस्तादो आयुष्यमग्रिं प्रतिमुञ्च शुक्रं यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतार्थे अक्षतां नोपयामि गन्धान्तारयामि गन्धद्वारां दुरादृशां नित्यबुद्धाकरीशिनीः ईश्वरेहं धर्मभूतानां तामिहोपत्रये स्त्रियों वत्सु कुङ्कुमवेण्डि या गुङ्गोर्या वासिरीराका या सरस्वती इन्द्राणी मत्स्यपुते वरुणानि स्तये अहिनी कोहे पर्येति भावि
ध्यायाहेति परिपाकमानः अध्वर्नो विश्वाममयुनाय विद्वान् पुमान् पुमानं तं परिपाक विश्वदः अथा पुष्पाणि पूजयामि पुनः अथा पुष्पाणि ఇంకా C105 వెంకటేశ్వరరావు గారు 3500 పాడారు. 3500 ఒకటోసారి, 3500 రెండోసారి, 3500 రెండోసారి, 3500 రెండోసారి. మళ్ళీ సంవత్సరం అవుతుంది ఇలాంటి ఆపర్చునిటీ దొరకడానికి. ఏంట్రా మర్చిపోయాను రా. ఎలా ఉంటుంది చెప్పు. ఊరు సంబరా నుంచి తేరుకోకముందే ఊరు దాటాలా? రమేష్, వెదురుని దొంగతనంగా తరలిస్తున్నారు. వాళ్ళని అడ్డుకుందాం. రమేష్, ఎదురు పడితే మన విషయం బయటపడుతుంది, మన ప్రేమ విఫలం అవుతుంది. నిజమే రాణి, కానీ మన ప్రేమ కంటే అడవి సంపదను కాపాడటం ముఖ్యం. రమేష్, అవును రాణి, మన విఎస్ఎస్ సభ్యుల నిత్య శ్రమ ఫలితం ఈ ఫలసాయం. దీన్ని దోచుకుంటున్నారు. అది మన కళ్ళ ముందే. ఇప్పుడు మన ప్రేమ కోసం, మన స్వార్థం కోసం వాళ్ళని వదిలేస్తే మొత్తం ఊరికే ద్రోహం చేసిన వాడు అవుతాం. అది మహాపాపం కాదంటావా? రమేష్, ప్రేమ కోసం జీవితాలను సుఖాలను త్యాగం చేసిన వాళ్ళని చూశాను, కానీ ఇతరుల జీవితాలలో సుఖాన్ని నింపడం కోసం, వాళ్ళ శ్రమ ఫలితాన్ని వారికి అందించడం కోసం ప్రేమనే త్యాగం చేస్తున్న నిన్ను ఇప్పుడు చూస్తున్నాను. నీలో ఒక ఉన్నతిని చూస్తున్నాను. పద రమేష్, పద వెళ్ళి ఆపుదాం. ఎవరా మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఓ రమేష్, నువ్వా? ఏముందయ్యా, వెదురును కొట్టుకుపోతున్నావు. మీ నాన్న ఇచ్చిన సలహానే. ఆయన కొడుకుగా నేను చెప్తున్నాను, మర్యాదగా వచ్చిందారనే వెళ్ళిపోండి. రమేష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది మీకు. ఈ అడవి మా తల్లి, ఈ చెట్లు మా వరదేవతలు, ఈ ఫలసాయం మా శ్రమ ఫలితం. దాన్ని అనుభవించే హక్కు మాకు మాత్రమే ఉంది. ఏ పిల్ల, నోరు లేస్తుంది. అవసరమైతే చేతులు కూడా లేస్తాయి. అంత మగాడివా? రాయ్, చూస్తారేంట్రా? వీళ్ళిద్దరు నా చెట్టు కట్టేయండి. గణేష్, రావయ్యారా? ఏం కాశీ, ఊరు జనాన్ని బాగానే పోగు చేశావు. నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? కాదు, ఇంతకాలం నా ఊరిని మోసం చేశాను. నన్ను నేను మోసం చేసుకున్నాను. ఇంతకాలం చేసిన పాపాలు చాలు, ఇక నా వల్ల కాదు. ఏందయ్యా, చెట్లను చూడగానే బోధి వృక్షం కింద బుద్ధుల్లాగా మాట్లాడుతున్నావు. వెదురు కొట్టుకుపోమన్నావు, నీ వాటా నువ్వు తీసుకున్నావు. ఇప్పుడేంటి రూటు మార్చావు? నువ్వు ఇచ్చిన డబ్బు రెట్టింపు చేసి నీకు ఇస్తాను, అంతేకాని కలపను మాత్రం తీసుకెళ్ళనివ్వను. కాశీ, పులితో ఆటలాడుతున్నావు, జాగ్రత్త. నోరు ముయ్యరా. సుడిగాలి కూడా ఒరిగిపోని ఈ చెట్ల మధ్య పెరిగిన వాణ్ణి, ఈ అడవి తల్లి మీద బొట్టేసి చెప్తున్నా, నేనున్నంత వరకు నీ చేత కలప కాదు కదా, కుంకుడు గింజ కూడా ఈ అడవి దాటిపోనివ్వను. అయితే నేను లేకుండా చేసి తీసుకెళ్తాను. రాయ్, ఇది కూడా చెట్టు కట్టేరా. వాళ్ళని చెట్టు కట్టేరా. కాంట్రాక్టర్ గణేష్ అన్నా? చెప్పండి కాశీ గారు. గణేష్, నీకు అడవి సంపద కావాలన్నావుగా, ఈసారి లక్ష్మి మన దగ్గరికే నడుచుకుంటూ వచ్చిందయ్యా. వెదురు ఒక్కటే దాదాపు 3 లక్షలు చేస్తుంది. రాత్రికి రాత్రే లారీలను పంపించు, వెదురు తీసుకుని పో. ఎవడి కష్టాల్లో వాడున్నాడు, ఎవడి సంతోషంలో వాడున్నాడు. మనం చేసే పని ఎవ్వరూ పట్టించుకోరయ్యా. అలాగే, సూర్యాస్తమయం కాగానే లారీలతో వస్తాను. వెదురు నీలగిరి తీసుకుని వెళ్తాను. ఎందుకండి ఎందుకండి మీకు ఈ మధ్య తోటి పాడు బుద్ధులు పడుతున్నాయి? అందరినీ అన్యాయం చేసి మీరేం బాగుపడతామని? సుఖం అంటే ఆస్తి ఐశ్వర్యమేనా? కాదా మరి? డబ్బుంటేనే పలుకుబడి, డబ్బుంటేనే మాటకు విలువ, డబ్బుంటేనే గౌరవం, డబ్బుంటేనే మర్యాద. మర్యాద? ఎక్కడుందయ్యా నీకు మర్యాద? ఎవడుస్తున్నాడా? కింద కూర్చో, మోకాళ్ళ మీద కూర్చో. ఉన్నాయి మాత్రం చేయండి అబ్బా. చిప్స్ ఎందుకు? భోజనం చేసేటప్పుడు. రైట్, ఓకే రైట్. నువ్వు కింద దిగితే మేము కనిపిస్తాం. పక్కకు వచ్చే, పైకి వచ్చాయి, కింద కాదు, పైకి రా. పొట్టోళ్ళు ముందుకు రండి అమ్మా, పొట్టోళ్ళని ముందుకు తోయండి. పొట్టోళ్ళు ముందుకు రండి, పొడుగోళ్ళు వెనకెళ్ళండి. మళ్ళీ చెప్తే బాధపడతారు, నేను చెప్పట్లేదు అప్పటి నుంచి మీకు. నాలుక పొడుగున్న వాళ్ళు ముందు నిలబడండి.
అలా చేసేసుకుంటారు. కేక్ కటింగ్ సమస్య. ఆగు ఆగు. ఇప్పుడు ఈ సిల్వర్ జూబ్లీ మీట్ గురించి జగన్మోహన్ రావు గారు ఒక్కటే నిమిషం మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సో మనం ఇంత సంతోషంగా ఈ 25th స్మ్యూల్ మీట్ జరుపుకోవడంలో మనందరికీ తెలిసిందే. దీని వెనుక ఎంత శ్రమ పట్టుదల ఉండకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ముఖ్యంగా అందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టి ఈ ప్రోగ్రాంను జరిపించాలి అంటే దానికి ఎన్నో రోజుల ముందు నుంచి కూడా శ్రమ ఓర్పు పట్టుదల ఉండి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ఎన్నో కార్యక్రమాలు ముందు నుంచి కూడా మనము ముందు నుంచి ఆలోచించి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడానికి సహకరించేటట్టుగా అందరినీ చేయాలి. అలా చేయడంలో శ్రీదేవి గణేష్ గారు, అంటే నేను ఎప్పుడు కూడా ముందు శ్రీదేవి గారి పేరు చెప్తాను. అంటే ఎందుకంటే ఆడవాళ్ళు లేనిదే అసలు ఈ పని జరగదు. అంటే ఒక రకంగా మానసికంగా ఇంటి దగ్గర కానీ ఆఫీస్లో కానీ మానసికంగా వాళ్ళు రెడీగా ఉండటానికి బలపడటానికి కూడా కారణం ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళే. అది మనం చెప్పగానే చెప్పాలి అది. సో అట్లాగనే ఆయన అలాగనే ఆయన తక్కువ చేసినట్టు కాదు. ఆయన మొదటి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్స్ గురించి ఎంతో ఆలోచిస్తూ ఆఫీసులో ఉన్న చిన్న లీజర్ టైంలో, ఎందుకంటే ఆయన మామూలు జాబ్ చేయటం లేదు, మీ అందరికీ తెలిసిందే. డిఆర్ఎం దగ్గర పిఎస్ అంటే ఎంత పని ఉంటుందో రైల్వే వాడినిగా నాకు తెలుసు. అంత పనిలో కూడా ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఆ టైంలో పని వెంటనే మళ్ళీ నాకు అంటే కొన్ని విషయాల్లోనే వెంటనే ఆయన మళ్ళీ ఫోన్ చేస్తూ కూడా తన యొక్క అభిప్రాయాల్ని పంచుకుంటూ కూడా ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయడానికి అన్ని విధాలు కూడా సహకరించి సో ఎంతో చక్కగా కూడా ఈ ప్రోగ్రాం జరిపిస్తున్నారు. ఇలాగే శ్రీదేవి గణేష్ గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఎన్నో మీట్లు జరపాలని మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ రావు గారు. మీ అందరి సహకారులతో ఇంకా ఇలాగే ఇంకొక 50 సంవత్సరాలు 50 మీట్లు చేస్తారని కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి. మన జై గణేష్ మ్యూజికల్ ఈవెంట్స్ సిల్వర్ జూబ్లీ 25th స్మాల్ ఈవెంట్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అందరూ నన్ను పట్టుకుంటే మమా అంటే సరిపోద్ది. అన్నం తినేటప్పుడు మమా చెప్పక్కర్లేదు, ఇప్పుడు చెప్తే చాలు. వావ్ సూపర్. మా జగన్మోహన్ రావు గారు ఏదో తెచ్చాడండి కవర్లో. ఏం తెచ్చాడు? మా రాజేంద్ర ప్రసాద్ ఏమో సాల్వ్ తెచ్చాడు. ఓకే వెనకరా. థ్యాంక్ యూ సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జగన్మోహన్ రావు గారు రండి. కెమెరా తీస్తున్నాడు ఫోటో లేకపోయినా తర్వాత అటాచ్ చేద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రైట్. బాబు కేక్ తీయండి అమ్మా. కేక్ చేసేస్తే కష్టం. అక్కడ పెట్టేసి చోటున్నది ఒక్కరికి, ఆ ఒక్కరు మీ అందరిలో ఉన్నారుగా అన్నట్టు. ఇదో మా ఆవిడందిగా పక్కన, ఎందుకు బాధపడతానా. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. బ్రేక్ వేయండి పర్వాలేదు. జగన్మోహన్ రావు గారు బాగానే ఇట్లాంటివన్నీ బాగానే ఆర్గనైజ్ చేస్తాడే. గుడ్ రండి పర్వాలేదు.
మొహమాట పడకండి, తొందరగా కానిస్తే మనం నెక్స్ట్ డీజే తర్వాత భోజనం ఉంది. రైట్. మొన్నటి కన్నా నిన్న వింతగా, నిన్నటి కన్నా నేడు వింతగా, నీ సొగసు నీ వగలు హాయి హాయిగా వెలసేనే, వెన్నెలలోనే వేడి ఏలను, వేడిలోనే చల్లనేలను, ఈ మాయ ఏమో జా